చాలా వాటర్ వస్తున్నాయి, అందుకే అన్ని బోట్లు కానీ ఇక్కడ పూజారులు కానీ అందరు ఖాళీగా ఉండరు. ఎంత అడిగినా 500 తక్కువే కదా. ప్రజెంట్ టైం వచ్చి 12:30 అయితే అవుతుంది. మనం ప్లాన్ అయితే మార్చేసినాము. మామూలుగా 4:30కి వారణాసికి పోవాలా. మనం అయోధ్యలో అయితే దిగేసినాము. మనం ఎట్లా సాయంత్రం ఆడపోయి ఏం చేసేది లేదు వారణాసిలోని. ఇక్కడ అయోధ్యలో రామ మందిరం చూసుకొని ఈవినింగ్ అలా వారణాసికి అయితే వెళ్ళిపోదాము. వీళ్ళకి కింద ఒక 6 అడుగుల స్థలం ఉంటే చాలు, బతికేస్తారు ఇక్కడ ఇల్లు. ఈ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి 200 మీటర్లేనంట టెంపుల్ గేటు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర అంట. ఇటు పోవాలా. అదిగోండి అది టెంపుల్, మెయిన్ టెంపుల్. ఆడ దాకా పోవాలి ఇప్పుడు మనం. ఇక్కడ దాకా ఫోన్ అలవు, లోపలికైతే అలవ్ లేదు. దర్శనం చేసుకొని అయితే బయటకు వచ్చినాము. లగేజ్ అయితే తీసుకున్నాము. మనము మామూలు కేదార్నాథ్కి స్వెటర్ తీసుకుపోయినాం కదా. తల్లి ఎందుకులే లాకర్లో అని సపరేట్గా నేనే చేత్తో పట్టుకుపోయినా. దారి పొడుగుతా సెక్యూరిటీ వాళ్ళు ఇక్కడ ఇంత ఎండగాస్తా ఉంటే నీకు స్వెటర్ ఎందుకయ్యా అని అడుగుతా ఉండరు. నేను ఇట్లా కేదార్నాథ్ పోయి అక్కడి నుంచి వస్తున్నానంటే సరే సరే అని నవ్వుకుంటా ఉండరు వాళ్ళు. టెంపుల్ కన్స్ట్రక్షన్కి యూజ్ చేసిన స్టోన్ జైపూర్ నుంచి అయితే తెప్పించినారంట. ఆల్మోస్ట్ మొత్తం అంతా అదిగోండి ఆ బిస్కెట్ కలర్లో అయితే ఉంది ఆ స్టోన్. మొత్తం టెంపుల్ మొత్తం అదే విధంగా అయితే కన్స్ట్రక్షన్ చేసినారు. సో ఇంకో విషయం ఏంటంటే సెక్యూరిటీ మాత్రం ఫుల్ టైట్ ఉంది. చాలా స్టేజెస్లో అయితే సెక్యూరిటీ మెయింటైన్ చేస్తున్నారు. ఏ చిన్న వస్తువు కూడా అయితే లోపలికి అలౌ చేయట్లే, ఏదో మెడికల్ ఎమర్జెన్సీ తప్ప. మనకి 4:30కి బస్సు ఉంది. బైపాస్లో ఆగుతుందంట. స్టాపింగ్ అయితే ఆడిచ్చినాడు. మనం ఇక్కడి నుంచి ఆటో మాట్లాడుకుని ఆడికి పోవాలి. ఇప్పుడు ఇది అయోధ్య స్టార్టింగ్ ఎంట్రన్స్. సో ఇది బైపాస్. ఏ విధంగా ఉందా చూడండి. వీళ్ళు ఏడకి పోయినా డీజిల్ పడకపోతున్నాడు. డీజిల్ లేదా బయటకు వచ్చేటట్లేరు వీళ్ళు. వీళ్ళు టూర్లకు వస్తే మాత్రం ఫ్యామిలీ వస్తారు, సంసారం మొత్తం తెచ్చేసుకుంటారు. సో ఇదిగోండి మన బస్సు, పిజ్జా స్మార్ట్ బస్సు. దీంట్లో ఎక్కి మనం ఇప్పుడు అయోధ్య నుంచి వారణాసిలోకి పోతున్నాం. బస్సు మొత్తం తగ్గ అంటా ఉంది లోపల. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇది ఆల్మోస్ట్ 12 అయితే అయింది టైం, మధ్యాహ్నము. నిన్న నైట్ లేట్ అయింది, ఆల్మోస్ట్ 1 గంట అయితే అయింది. బస్సు దిగి ఇక్కడికి వచ్చి రూమ్ ఎత్తుక్కొని పనుకునే టైంకి. ఇప్పుడైతే మనము ఈ వారణాసిలో ఉండే ఘాట్ అంతా చూసుకుందాం సాయంత్రం దాకా. సాయంత్రం అదే విధంగా మన హారతి అయితే చూసుకొని మనం మళ్ళీ రూమ్కి అయితే వద్దాం. అది ఈరోజు ప్లాను. మన ముంబైలో ధారావిలో ఉన్నట్టుంది ఇక్కడ మొత్తం అంతా సందులు గుందులు. ఇప్పుడైతే మనం ఘాట్ దగ్గరికి అయితే వచ్చినాము. ఒకసారి చూపిస్తుంది అండి. పెడతా ఉంది. మామూలుగా వాటర్ ఎక్కువ వస్తుండడం వల్ల అయితే ఘాట్ అంతా క్లోజ్ ఉంది. మామూలుగా ఆ ఘాట్ నుంచి నేను నడుచుకొని పోవచ్చు. అందుకని ఇప్పుడు మళ్ళీ సందులో తిరుక్కుంటా పోవాలా. గంగా ఘాటు, కేదార్ ఘాట్ కూడా ఇక్కడ. లాలి బాబా ఆశ్రమం. చాలా బాగుంది. వర్షం కూడా వచ్చేటట్టుంది. వాటర్ మాత్రం చాలా వస్తుంటాయి, వర్షాకాలం కదా, చాలా వాటర్ వస్తుంటాయి. అందుకే అన్ని బోట్లు కానీ ఇక్కడ పూజారులు కానీ అందరు ఖాళీగా ఉండరు. బోటింగ్ కూడా లేదంటే ఇప్పుడు. ఇసుక తిన్నెలు కనిపిస్తాయి ఆ పక్క, కానీ అసలు ఏం కనిపించట్లే ఆ పక్క. ఇప్పుడేమో బాగా మబ్బులు అయితే వచ్చేసినాయి. వాన పడేటట్టుంది. వాన పడిందంటే రచ్చ అయిపోతుంది. ఇది కేదార్ ఘాట్. ఇటు పోవాలి కేదార్ ఘాట్. దీని లోపల బాగుందా? ఎడుండొచ్చమ్మా వాన పడినా?
ఇదిగోండి కేదారేశ్వర టెంపుల్ అంటే ఇది. చూడండి ఎట్ట పడుతుందో బాగున్నాడా. కాశీలో మనం పోతా ఉంటే షాపులో వాళ్ళు ఏదో మన మొహం మీద తెలుగు అని రాసినట్టు తెలుగులో మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ. ప్రియా సిల్క్ ఫ్యాక్టరీ, మగ్గాలలో ప్రియా సిల్క్. అఖిల భారత బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సత్రం అంట. కావాల్సిన సత్రాలు ఉన్నాయి కదా. మనం కొంచెము మెయిన్ రోడ్లో నుంచి ఈ ఘాట్ సెక్షన్లో ఈ ఘాట్ దగ్గరికి ఎటు కానీ లోకల్కి కానీ వచ్చినామంటే చాలా ఉన్నాయి ఇక్కడ ఆశ్రమాలు, సత్రాలు. తెలుగులోనే రాస్తుంటారు. అదండి తులసి కాశీ అంతా మనోళ్ళేనమ్మా ఇక్కడ. మా వద్ద పులిహోర గౌరీ కేదార్ 2 ట్రావెల్స్. గాజులు, అమ్మలు ఏదో మినుడేరా. సో ఇదిగోండి ఇక్కడ మనకి హారతి ఇచ్చేది. మొత్తం అంతా వాటర్ వచ్చేసినాయి. ఈరోజు ఇస్తారా ఎవరో ఇస్తారనుకుంటా. టెంపుల్లోకి నీళ్ళు ఎట్టు వచ్చేసినాయి. ఇది కూడా కాశీ విశ్వనాథ్ గల్లీ అంట. చూడండి ఎంత పెద్ద క్యూ లైన్ ఉందో ఇక్కడ. 5 నుంచి 6 దాకా 4 నుంచి 5 దాకా స్పర్శ దర్శనం అని ఇంత పెద్ద క్యూ లైన్. సో మనమైతే కాశీ విశ్వనాథ టెంపుల్ అయితే దర్శనం చేసుకున్నాము. ఇక్కడ నుంచి మణికర్ణిక ఘాట్కి అయితే వెళ్దాము. ఇది మణికర్ణిక ద్వారం. ఇక్కడ నుంచి లోపల పోవాలి. ఇప్పుడు మణికర్ణిక ఘాట్కి పోవాలండి. वो रिंग चाहिए उसका साथ के साइज में. फिर ये टाइप का भी आएंगे आपको टाइप के वो पेन. చూడండి ఇతను మామూలుగా ఈ ఫ్యాన్ వైరింగ్లు చేస్తాడు. ఫ్యాన్ రిపేర్కి. ఇది సైడ్ బిజినెస్. नाम का आप नहीं आए. ठीक है सॉरी दोनों में नहीं आए. ठीक है अच्छा సారీ. చూడండి మొత్తం మెట్లు ఉన్నాయి ఈ సందుల్లో. కానీ బళ్ళు మాత్రం ప్రతి ఒక్క చోట ఉంటున్నాయి. లేకుండా ఆడబళ్ళు, ఇక్కడ బళ్ళు, ఏడా మొత్తం. సో ఇదిగోండి మణికర్ణిక ఘాటు పైన కాల్చేది. ठीक है लकड़ी सरिया दो अपन जलाएंगे. खोला यार रुका यार.
सत्य है, राम नाम सत्य है, राम नाम सत्य है, राम సో అదనమాట మణికర్ణిక ఘాటు. మామూలుగా సవాల్ని నేను ఇంకా బోట్లో ఏమైనా తీసుకొస్తారనుకున్నా, బోట్లో కాదంట, ఇక్కడ ఒక జంక్షన్ టైప్ ఉందంట, ఆడ దాకా వెహికల్స్లో తీసుకోవచ్చు. ఆడ నుంచి అయితే మామూలుగా మనుషులు మోసుకొస్తారు ఇక్కడ దాకా. సో ఇక్కడ నుంచి బయలుదేరి మనం అయితే హారతికి అయితే వెళ్దాం. हैप्पी होता है सेंट्रल पंप, दानम सेंट्रल पंप, सेंट्रल पंप दानम है. ఎంత అడిగినారా? 500 తక్కువే కదా. వాళ్ళ దగ్గర ఎక్కువసేపు ఉండకూడదు, అటు అనుకున్నాం వచ్చేసినాం అంతే. एक बार देख लीजिए, अगर अच्छा लगता है तो बैठने का गंगा आरती किधर देते आरती, किधर देते? आरती ऊपर छत पे होता है, उधर बैठा था आपको. अगर लोकेशन अच्छा लगने का तो बैठने का, तो नको बैठने का. పైకి తీసుకోపోతున్నాం, మనిషికి 300 ఇయ్యి, ఇక్కడి నుంచి కనపడదు నీకు అని చెప్తున్నాడు. एक दाम है 300 नहीं चाहिए. 250 बोलेंगे, 50 50 रुपये हम लेंगे. वो नहीं चाहिए, 12 पे होगा तो उसमें 50 रुपये मिलेगा. 3 लोग का 300. 3 लोग का 300. अब तू देख चुकला, नहीं चाहिए. देख चुकला, तो ये खड़ा होकर उतना మామూలుగా ఇంటి నుంచి ఏం కనిపించట్లా హారతి, అందుకని ఆ పక్కన రూమ్లు ఉన్నాయి కదా, ఆ రూములు పైకి తీసుకుపోతాను, మనిషికి ఒక 300 ఇయ్యనాడు చెప్తున్నాడు. నేను ముగ్గురు కలిపి 300 తీసుకురా అంటే అది కుదరదు, వాళ్ళకి ఇంత ఇవ్వాలి వీళ్ళకి ఇంత ఇవ్వాలని చెప్తున్నాడు. సర్లే వద్దులు అని చెప్పేసి వెళ్ళిపోయినారు. సో ఇప్పుడైతే హారతి స్టార్ట్ అయింది, కానీ ఇక్కడ నుంచి ఏం కనిపించట్లేదు. నీళ్ళు ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడే ఇచ్చేస్తున్నారు. మామూలుగా అయితే మనకి నీళ్ళు తక్కువ ఉన్నప్పుడు కింద ఇచ్చి ఉండేవాళ్ళు, మనం కిందకి పోయి ఒడ్లో నిలబడి చూసేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఎటువంటి ఛాన్స్ లేదు. మనమైతే హారతి అయిపోయింది, హారతి అయిపోయి ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. వర్షం కూడా స్టార్ట్ అయింది, ఇప్పుడు చిన్నగా చినుకులు అయితే పడతా ఉన్నాయి.